రెగ్యులర్ వెజిటేబుల్స్తో చేసుకునే ప్యాన్ కేక్స్ కాకుండా జుకీనీతో ప్యాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. ఈ జుకీనీ చూడటానికి కీరా దోసకాయలాగే ఉంటుంది, కానీ డిఫరెంట్ వెజిటేబుల్. ఎక్కడైనా గ్రోసరీ స్టోర్స్లో కానీ వెజిటేబుల్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను 3 జుకీనీని తీసుకున్నాను. వాష్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి జుకీనీని తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. పీల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఒక బౌల్లోకి జుకీనీని గ్రేట్ చేసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టెయినర్లో వేసి వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. లేకపోతే ఒక కాటన్ క్లాత్లో వేసుకొని వాటర్ని స్క్వీజ్ చేసుకోవచ్చు. కీరా దోసకాయలో ఉన్నట్టే జుకీనీలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని జుకీనీని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా స్క్వీజ్ చేసుకున్నాక జుకీనీ ఇలా ఉంటుంది. 1 కప్ మైదా, 1 కప్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. నేను 3 జుకీనీ మాత్రమే తీసుకున్నాను కాబట్టి ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి జుకీనీని తీసుకొని ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి, ఫ్లోర్ అంతా జుకీనీకి పట్టేలాగా. 1/2 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఫ్లోర్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాకే ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునేది ప్యాన్ కేక్స్ కాబట్టి కారం యాడ్ చేసుకోకుండా బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే 1 ఎగ్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాన్ కేక్ బ్యాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. 1 మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. కుక్ అవటానికి కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా పొటాటో, క్యారెట్, మీకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, జుకీనీ 2 సైడ్స్ గోల్డెన్ ఎల్లో కలర్లో పర్ఫెక్ట్గా కుక్ అయింది. జుకీనీ ప్యాన్ కేక్స్ రెడీ. వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ టైం స్నాక్ లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ టైం మీరు కూడా ప్యాన్ కేక్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. Like and subscribe our channel for more simple and delicious recipes. Thank you for watching.